Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. September 19, 2025 లోన కరెంట్ అఫైర్ చూద్దాం. ముందుగా కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఏక్ పేడ్ మాకే నామ్, ఏక్ పేడ్ మాకే నామ్, ఒక్క మొక్క తల్లి కోసం, ఒక్క మొక్క అమ్మ కోసం అనే కార్యక్రమము రెండో దశ 2.0ని ప్రారంభిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక ప్రధానమైనటువంటి మన కరెంట్ అఫైర్స్ ఉన్నాయని ఏక్ పేడ్ మాకే నామ్ 2.0 పైన ఉన్నటువంటి విశేషాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తోడేళ్ళు వూల్ఫ్స్, సో మరి ఆ సంబంధించినటువంటి ప్రజలకి ఇబ్బందులు కలగజేస్తున్న నేపథ్యంలో సో మరి ఒక రాష్ట్రంలో ఆపరేషన్ వూల్ఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఆపరేషన్ బేది అనే కార్యక్రమానికి కొనసాగింపుగా ఏ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 12 గంటల్లో 1.5 కోటి మొక్కలు నాటి సో ప్రపంచ రికార్డు సాధించింది ఒక రాష్ట్రం. సో మన భారతదేశంలో ఏ రాష్ట్రం ఈ రికార్డ్ని సాధించిందో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సో మరొక సంబంధించినటువంటి ఒక 3 దేశాలు కలిసి నిర్వహించుకుంటున్నటువంటి విన్యాసాలు ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్. మరి ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్ ఎక్కడ నిర్వహిస్తున్నారు ఏంటో చూద్దామండి. ఇవన్నీ మనకి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్ హెడ్లైన్స్. దీంతో పాటుగా మరికొన్ని అంశాలని, మరికొన్ని ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ అంశాలతో పాటుగా మనకి షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ని కూడా డిస్కస్ చేద్దామండి. ఓకేనా. మొదటి అంశం వచ్చేసి ఇక్కడ చూద్దామండి, ఏక్ పేడ్ మాకే నామ్. సో మరి ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఒక కార్యక్రమం ద్వారా సో మరి సెప్టెంబర్ 25, 2025న ఒకే రోజున 7.5 కోట్ల మొక్కలు 7.5 crores ప్లాంట్స్ని మనం నాటాలి అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది మన కేంద్ర ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం. సో మరి ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వారే ఎవరండి భూపేందర్ యాదవ్ గారు ప్రకటించడం జరిగింది. తల్లి పేరిట ఒక మొక్కను నాటుదాం అనేదే మనకి హిందీలో ఉన్నటువంటి ఈ వాక్యము ఏక్ పేడ్ మాకే నామ్ యొక్క అర్థం అన్నమాట. సో 1 ప్లాంట్ ఫర్ ది అవర్ మదర్ ఎర్త్. సో మన మదర్ ఎర్త్ గురించి, మన అమ్మ కోసం, మన మదర్ ఎర్త్ గురించి, మన భూమాత గురించి ఒక్క మొక్కను ఆ రోజు నాటుదామని చెప్పి ఒక కార్యక్రమం ఏక్ పేడ్ మాకే నామ్ 2.0ని సెప్టెంబర్ 25, 2025 దేశవ్యాప్తంగా నిర్వహించే విషయంలో భాగస్వామ్యం కావాలనే విషయం పైన సో మరి మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ అంటామండి. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ మంత్రి అయినటువంటి భూపేందర్ యాదవ్ గారు ప్రకటించడం జరిగిందని భూపేందర్ యాదవ్ గారు. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఏక్ పేడ్ మాకే నామ్ 2.0 అని చెప్పేసి అంటున్నాం. మరి ఇలాంటి కార్యక్రమంలో మనం చూసినట్లయితే మరి ఇది ఎప్పుడు ప్రారంభించబడింది? ఇప్పుడైతే 2.0ని ప్రారంభించాం. మరి ఇది అసలు 1.0 అనేది ఎప్పుడు ఈ మొదటి దశ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందంటే సో ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం అనేది ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం జూన్ 5, 2024న సో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో దీన్ని ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం అన్నమాట. ఇది మనకి పర్యావరణ కార్యక్రమం, మొక్కలు పెంచే కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమానికి ఎంతో ఇంపార్టెన్స్ అనేది మనకి ఇవ్వాల్సినటువంటి అవసరం మనకు ఉంటుందండి. సో మరి ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ సంబంధించి ప్రతి విషయం కూడా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలా ప్రపంచంలో చూసినట్టయితే ఈరోజు ఎన్నో రాష్ట్రాలు కానీ ఎన్నో దేశాలు కానీ ఇలా సంబంధించినటువంటి పర్యావరణ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. గతంలో మనం చూసినట్టయితే వంగారి మతాయ్ అండి. సో వంగారి మతాయ్ గారు సో కెన్యా దేశంలో చేసినటువంటి పర్యావరణ ఉద్యమం అనేది ఎంతో పేరుగాంచడం జరిగిందండి వంగారి మతాయ్. సో మనకి ఇది కూడా ఎన్నోసార్లు ఎగ్జామినేషన్లు రావడం జరిగింది వంగారి మతాయ్. సో కెన్యా దేశానికి చెందినటువంటి వంగారి మతాయ్ గారు సో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారండి గ్రీన్ బెల్ట్. ఈ గ్రీన్ బెల్ట్ అనే ఒక పర్యావరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ గ్రీన్ బెల్ట్ అనే ఒక పర్యావరణ ఉద్యమం ద్వారా సో మరి ఎన్నో కోట్ల మొక్కలు కూడా నాటడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈమెకు ఆఫ్రికా ఖండం నుండి కూడా ఫస్ట్ టైం అనమాట ద ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ హూ గాట్ ద నోబెల్ పీస్ అవార్డ్. ఆఫ్రికా ఖండం నుండి నోబెల్ పీస్ అవార్డుని పొందినటువంటి, నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి తొలి ఆఫ్రికన్ మహిళ అండి. సో నోబెల్ అవార్డు పొందినటువంటి నోబెల్ పీస్ అవార్డ్, నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి తొలి ఆఫ్రికన్ మహిళగా సో ఈమె రికార్డు పొందడం జరిగింది ఈ పర్యావరణ కార్యక్రమంలో ఉద్యమంలో భాగంగా అనమాట. సో మన భారతదేశంలో మనం చూసినట్లయితే సో మరి చిప్కో ఉద్యమం కానీ అంటే చెట్లను సంరక్షించే కార్యక్రమమైనటువంటి చిప్కో ఉద్యమం కానీ, అంతకన్నా ముందు మనము వన మహోత్సవం అండి వన మహోత్సవం అని చెప్పేసి అంటామండి. ఈ వన మహోత్సవం అనే కార్యక్రమం ద్వారా కూడా వన మహోత్సవం కార్యక్రమం ద్వారా కూడా దేశవ్యాప్తంగా కూడా సో ఎన్నో సంబంధించినటువంటి
ఒక సంబంధించినటువంటి చెట్లను మొక్కలను అనేది నాటడం జరిగిందనమాట. అంతేకాకుండా ఫ్రెండ్స్ దాంతోపాటుగా సో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో అయితే సో తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమం కానీ గతంలో సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వనం మనం లాంటి కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరిగిందనమాట. ఇది మనకి ఏక్ పేడ్ మాకే నామ్ 2.0 ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే రెండవ దశ ఇప్పుడు ప్రారంభమైంది. కానీ సెప్టెంబర్ 25న అంటే సెప్టెంబర్ 25, 2025న సో మరి ఇది ఒక 7.5 కోట్ల మొక్కలు పెట్టాలని నిర్ణయించడం జరిగిందనమాట. సో మరొక విషయం ఈ సందర్భంగా గమనించండి. మరి సెప్టెంబర్ 25 సో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఒక సంబంధించినటువంటి స్వాతంత్ర సమరయోధుడు, అంతేకాకుండా పేరొందినటువంటి ఒక సోషల్ రిఫార్మర్ అయినటువంటి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతిని కూడా ఆ రోజు జరుపుకుంటున్న నేపథ్యం ఉంటుంది సెప్టెంబర్ 25. సో మరి ఆ నేపథ్యం మరి ఈ కార్యక్రమం గతంలో ఎప్పుడు ప్రారంభించబడిందంటే జూన్ 5, 2025 జూన్ 5, 2024న ప్రారంభించబడింది ఏక్ పేడ్ మాకే నామ్ 1.0. మరి జూన్ 5 యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనందరూ తెలుసండి. జూన్ 5 వచ్చేసి మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా సో జూన్ 5న మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకు జూన్ 5ని నిర్వహించుకుంటున్నామని చెప్పేసి అంటే 1972 జూన్ 5 అండి. 1972 జూన్ 5న మనకి సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం అనే సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అనే ప్రోగ్రామ్ సంస్థ మరి కెన్యా రాజధాని నైరోబి కేంద్రంగా, కెన్యా క్యాపిటల్ సిటీ ఒక నైరోబి కేంద్రంగా ఈ సంబంధించినటువంటి సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. కెన్యా రాజధాని ఏంటండి నైరోబి కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమం అండి. ఆ నేపథ్యం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకి ఏక్ పేడ్ మాకే నామ్ 2.0 సంబంధించిన విశేషాలు. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక కార్యక్రమం చూద్దామండి. మరొక కరెంట్ అఫైర్ చూద్దాం. ఫస్ట్ నేషనల్ జియో థర్మల్ ఒక ఎనర్జీ పాలసీని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ పాలసీస్ విషయంలో కానివ్వండి, సో జీవ వైవిధ్య విధానం కానివ్వండి, లేకపోతే ఒక స్టార్టప్ సంబంధించిన పాలసీస్ కానివ్వండి, టూరిజం పాలసీస్ కానివ్వండి, ఇలాంటి వచ్చినప్పుడు మనకి ఒక గ్రీన్ హైడ్రోజన్ పాలసీ, గతంలో మనకు ఒకసారి గ్రీన్ హైడ్రోజన్ పాలసీ అనేది రావడం జరిగింది. ఇలాంటి హరిత హైడ్రోజన్ సంబంధించిన పాలసీస్ కానివ్వండి, ఇలాంటి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ పాలసీ యొక్క మెయిన్ టార్గెట్ ఏంది అనే ప్రధానమైన విషయం ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. మరి ఇక్కడ మొదటి ఫస్ట్ నేషనల్ జియో థర్మల్ ఎనర్జీ పాలసీ, మొదటి జాతీయ జియో థర్మల్ అని చెప్పేసి అంటామండి. జియో థర్మల్ అంటే భూమి నుండి మనకి విద్యుత్ అనేది రావడం అనేది ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. సో జియో థర్మల్ యొక్క ఎనర్జీ పాలసీ లేదా ఇంధన విధానం అని చెప్పేసి అంటామండి. ఇంధన విధానం మరి ఇంధన విధానం ఎవరు విడుదల చేయడం జరిగిందంటే సో మినిస్ట్రీ ఆఫ్ ది యూనియన్ మినిస్ట్రీ ఫర్ ది రినవబుల్ ఎనర్జీ మన కేంద్ర పునరుత్పాదక మంత్రిత్వ శాఖ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. హూ ఈజ్ ద ప్రెసెంట్ యూనియన్ మినిస్ట్రీ ఫర్ ది రినవబుల్ ఎనర్జీ వచ్చేసి ఎవరండి? ప్రహ్లాద్ జోషి గారు, శ్రీ ప్రహ్లాద్ జోషి గారు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ దానికి ఎవరున్నారు మంత్రిగా అంటే మనకు ప్రహ్లాద్ జోషి గారు ఈ యొక్క సంబంధించినటువంటి జియో థర్మల్ ఎనర్జీ పాలసీ విడుదల చేయడం జరిగింది. మన భారతదేశంలో తొలిసారిగా జియో థర్మల్ని ఆ విధంగా మనం తయారు చేసుకోవచ్చు, జియో థర్మల్ని ఉత్పత్తి చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇటీవల నిరూపించడం జరిగింది మన భారత శాస్త్రవేత్తలు. పర్టికులర్గా మనకి తెలంగాణ రాష్ట్రంలోని మనం చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెంలోని పగిడేరు వద్ద మన దేశంలోనే ఫస్ట్ టైం అన్నమాట పగిడేరు. ఈ పగిడేరు దగ్గర ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ జియో థర్మల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. జియో థర్మల్ ప్లాంట్ని ఎన్టీపీసీ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి జియో థర్మల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ సంబంధించినటువంటి అంశం అన్నమాట. అయితే మరి ఫస్ట్ నేషనల్ జియో థర్మల్ ఎనర్జీ పాలసీ 2025 కేంద్ర పునరుత్పాదక మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ఈ పాలసీ మినిస్ట్రీ ఫర్ ది రినవబుల్ ఎనర్జీ వాళ్ళు విడుదల చేసినటువంటి ఈ పాలసీ యొక్క టార్గెట్ ఏంది? వాట్ ఈజ్ ద టార్గెట్ అంటే ఇక్కడ ఈ పునరుత్పాదక ఈ జియో థర్మల్ విధానం ద్వారా ఈ యొక్క సంబంధించినటువంటి జియో థర్మల్ ఎనర్జీని మనం ఎంత ప్రొడ్యూస్ చేసుకోవాలి? వాట్ ఈజ్ ద ప్రొజెక్టెడ్ టార్గెట్ బై ది ఇండియా అంటే 10 gigawatts ఆఫ్ ది జియో థర్మల్ ఎనర్జీ అండి. 10 gigawatల జియో థర్మల్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేసుకోవాలని ఒక లక్ష్యంతో వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడ దీని ఎక్కువ అవకాశాలు మనకు ఉన్నాయని చెప్పేసి అంటే ఇక్కడ హిమాలయాస్ కానివ్వండి, అంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లో కూడా మనకి అవకాశం ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే మనకి హిమాలయ పర్వత ప్రాంతాలు, హిమాలయ సంబంధించినటువంటి ప్రాంతాలు కానివ్వండి, క్యాంబే బేసిన్ అంటాం. ఏ ప్రాంతాన్ని మనం విచ్ ప్లేస్ ఈజ్ కాల్డ్ దట్ క్యాంబే బేసిన్ అండి? క్యాంబే బేసిన్కి ఇది ఏ ప్రాంతాలు వస్తాయి?
మరి క్యాంబే బేసిన్ కిందకి ఏ ప్రాంతాలు వస్తాయండి? గుజరాత్ ఆ ప్రాంతం అన్నమాట, తీర ప్రాంతం కానివ్వండి, గోదావరి బేసిన్ కానివ్వండి. సో ఇక్కడ మనకి ఏంటంటే జియో థర్మల్ ఎనర్జీకి అవకాశం అనేది ఉంది అని చెప్పేసి ఒక పరిశోధనలో తేలిందనమాట. అందుకోసమే ఈ విషయంలో రీసెర్చ్ చేసే విషయంలో ఇంటర్ మినిస్ట్రియల్ కొలాబరేషన్ అంటే వివిధ మంత్రిత్వ శాఖల మధ్య, వివిధ యూనియన్ మినిస్టర్ల మధ్య కొలాబరేషన్ మంత్రిత్వ శాఖల మధ్య ఒక సమన్వయం తీసుకోవడం. అంతేకాకుండా గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్, ప్రపంచంలో జియో థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలలో ఉన్నటువంటి అవలంబిస్తున్నటువంటి విధానాలు, వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవి, అవన్నీ మనం తీసుకొని మన ప్రొజెక్టెడ్ టార్గెట్ ఏంటంటే సో 10 gigawatts ఆఫ్ ది జియో థర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవడమే ఫస్ట్ నేషనల్ జియో థర్మల్ ఎనర్జీ పాలసీ 2025 సంబంధించినటువంటి అంశంలో ఉన్నదండి. ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. ఇది మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చినటువంటి సమాచారం అండి. ఫస్ట్ నేషనల్ జియో థర్మల్ ఎనర్జీ పాలసీ, లేకపోతే మొదటి జియో థర్మల్ ఇంధన విధానం 2025 అండి. 2023 రాశాను, 2025 మొదటి 2025. సో మొదటి జియో థర్మల్ ఎనర్జీ పాలసీ 2025 సంబంధించిన విషయంలో సరికానిది ఏంది, సరైనది ఏంది, మంత్రి ఎవరు, లేదా మన భారతదేశంలో తొలి జియో థర్మల్ ప్లాంట్ అనేది ఎక్కడుంది, ఇలాంటి అంశాలు చాలా ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఆపరేషన్ ఊల్ఫ్ అంటే ఏంటంటే తోడేళ్ళు. మరి ఈ ఆపరేషన్ ఊల్ఫ్లో ఏం చేస్తున్నారంటే ఈ తోడేళ్ళు అనేది మనుషులపైన దాడి చేస్తున్నాయి, మనుషులను చంపేస్తున్న పరిస్థితి ఒక్కొక్కసారి. ఇలాంటి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో మరొకసారి ఈ తోడేళ్ళకు సంబంధించినటువంటితో భయపడుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. సో మరి ఉత్తరప్రదేశ్లోని బహ్రెచ్ అని చెప్పేసి అంటాం, బహ్రెచ్ అనే జిల్లా ఉంది. ఈ జిల్లాలోని కైసర్గంజ్ అండ్ మహాసి, ఈ తహసీల్స్ అంటాం, మన తహసీల్ అంటే తాలూకాలు అనే విషయం ఉంది. సో మన దగ్గర రెవెన్యూ డివిజన్స్గా ఉన్నాయనుకోండి. అలాంటి కైసర్గంజ్ మహాసి ప్రాంతాల్లోని 12 గ్రామాల్లో ప్రజలందరూ కూడా భయోదాలకు గురవుతున్నారు. ఈ క్రమం ఎందుకోసం అంటే ఈ తోడేళ్ళు వారిపై దాడి చేస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సినటువంటి తోడేలు అనేది సో మరి జనావాసాలకు వచ్చిన నేపథ్యం ఉంది. అందుకోసం ఈ తొడేలను పట్టుకోవాలనే ప్రధానమైన ఉద్దేశంతో పోలీసులు కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ సిబ్బంది, అంతేకాకుండా ఈ తోడేలను పట్టుకునే విషయంలో నిపుణులైనటువంటి స్కిల్డ్ వర్కర్స్ని అవి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా థర్మల్ డ్రోన్స్, ఈ డ్రోన్ సహాయంతో కూడా రాత్రిపూట గస్తీ చేపడుతున్నారు, కెమెరాలతో గస్తీ చేపడుతున్న నేపథ్యం అన్నమాట. గతంలో కూడా ఇదే ప్రాంతంలో లాస్ట్ ఇయర్ 2024లో కూడా సేమ్ ఒక 3 తోడేళ్ళు మొత్తం ఊర్ల మీద పడి ఊర్ల మీద ఆ విధంగా దాడి చేసి చాలామందిని గాయపరచడం, చంపేసిన సంఘటన కూడా మనకు ఉందండి. ఆ టైంలో మన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించిందంటే ఆపరేషన్ బేదియా అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో తోడేళ్ళ సంబంధించినటువంటి తోడేళ్ళు మనుషులపై దాడి చేస్తున్న క్రమంలో తోడేళ్ళు ఊర్లపై ఆ విధంగా దాడి చేసి మనుషులపై ఆ విధంగా భయాందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఆపరేషన్ బేడియా, ఆపరేషన్ ఊల్ఫ్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక సహాయక కార్యక్రమాల్ని ప్రారంభించడం జరిగిందంటే అది ఏ రాష్ట్రం తెలుసు అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనే విషయం గమనించండి. సో మనకి ఆపరేషన్ల విషయంలో ఇది ఒక అడిగే అవకాశం ఉంది. ఒక జాతీయ అంశంగా కూడా దీన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంటుందన్నమాట. ఓకేనండి. సో అబౌట్ ద ఉత్తరప్రదేశ్ గురించి చెప్పినట్లయితే మరి ఉత్తరప్రదేశ్ ప్రెసిడెంట్ మనకి సీఎం వచ్చేసి మనకి ఎవరండి? యోగి ఆదిత్యనాథ్ అండి. సో యోగి ఆదిత్యనాథ్ అనేవారు ప్రెసిడెంట్ ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నారు. మరి యోగి ఆదిత్యనాథ్ యొక్క అసలు పేరు ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ మరి లేదా ఆదిత్యనాథ్ యోగి అంటాం. మరి యోగి ఆదిత్యనాథ్ యొక్క అసలు పేరు ఏం పేరు అన్నాడు చూడండి, అజయ్ మోహన్ సింగ్ బిస్త్ అండి. అజయ్ మోహన్ సింగ్ బిస్త్. ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ది యోగి ఆదిత్యనాథ్ వచ్చేసి అజయ్ మోహన్ సింగ్ బిస్త్ అని చెప్పేసి అంటారు. అంటే తర్వాత క్రమంలో తను చిన్నప్పుడు వాళ్ళ ఒక పేరెంట్స్ పెట్టిన పేరు అనమాట. తర్వాత క్రమంలో గోలక్నాథ్ అని ఒక మఠంకి వెళ్ళడం, ఇలాంటి నేపథ్యంలో సో వారు తన గురువులు తన పేరును యోగి ఆదిత్యనాథ్గా మార్చడం జరిగింది. ఇలా సో మరి భారతీయ జనతా పార్టీకి చెందినవాడే సో మరి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నేపథ్యం అనమాట. ఓకేనండి. సో ఉత్తరప్రదేశ్ సంబంధించిన విషయం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఏంటండి మరి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు న్యూస్లో ఉంది అని చెప్పేసి అంటే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దానికి సంబంధించినటువంటి మరొక ఉగ్రవాద సంస్థ, అంటే ఇది ఉగ్రవాద సంస్థగా ఉంది, ఒక సంబంధించినటువంటి తీవ్రవాద కార్యకలాపాలు పాల్పడుతుందని చెప్పేసి ఎవరంటున్నారంటే పాకిస్తాన్ అంటుంది.
ఎందుకు వీరి స్వతంత్రం గురించి బలూచిస్తాన్ అనే ఏరియాను మొత్తం లిబరేషన్ కావాలి, మేము ఒక విమోచనం చెందాలి, మాకు ఒక స్వతంత్ర దేశం కావాలి, మేము ఒక ఇండిపెండెంట్ కంట్రీగా కావాలని చెప్పేసి ఈ బలూచిస్తాన్ అనేది ట్రై చేస్తూ ఉందన్నమాట ఆ ప్రాంతం. అందుకోసం ఈ పాకిస్తాన్లోని ఈ ప్రాంతం ఒక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీగా ఈ బలూచిస్తాన్లో ఉన్నటువంటి కొందరు లిబరేషన్ ఆర్మీగా మారిపోయి వారికి ఒక సంబంధించినటువంటి ఒక మజీద్ బ్రిగేడ్ అనే మరొక సంబంధించిన సబ్ గ్రూప్ని ఏర్పాటు చేసుకొని ఆఫ్ఘనిస్తాన్లోని ఈ అడవుల నుంచే వీళ్ళు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారు, మా పైన దాడి చేస్తున్నారు. కాబట్టి ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని దాని అనుబంధ సంస్థ అయినటువంటి మజీద్ బ్రిగేడ్ అనే సంస్థని ఏం చేయండి, ఉగ్ర సంస్థగా, ఒక టెర్రరిస్ట్ గ్రూపుగా, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించండి అని చెప్పేసి ఎవరు వేడుకోవడం జరిగిందంటే పాకిస్తాన్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరిలో ఐక్యరాజ్య సమితిలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. దేనికి ఈసారి ఎవరు జత కట్టడం జరిగిందంటే చైనా కూడా ఆ ప్రతిపాదనని సపోర్ట్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా ఉందండి. సో వెరీ ఇంపార్టెంట్గా మనకి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకోసం ఇటీవల కాలంలో మనం భారత్ చేసినటువంటి సూచనని అమెరికా కానివ్వండి, లేకపోతే ఐక్యరాజ్య సమితి గారు గుర్తించడం జరిగింది. ఇటీవల కాలంలో అమెరికా అయితే మరి ఏదైతే పహల్గామ్ దాడికి కారణమైనటువంటి లష్కర్-ఏ తోయిబాకు చెందినటువంటి ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే గ్రూప్ని అమెరికా ఎలా ప్రకటించిందండి, ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, FTO, ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇటీవల కాలంలో ఈ యొక్క ది రెసిస్టెంట్ ఫ్రంట్ని ఎవరు అలా ప్రకటించడం జరిగిందంటే అమెరికా ప్రకటించడం జరిగింది. తద్వారా ఏమవుతుందంటే దీనికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా వస్తుంది. ఎలాంటి నిధులు రావు, ఆ నిధులన్నీ కూడా ఫ్రీజ్ అవుతాయి, అంటే ఒక ట్రాన్స్ఫర్ కాని నేపథ్యం అనమాట. అందుకోసమే ఐరాస అంటే UNOలో పాకిస్తాన్, చైనా ఒక ప్రతిపాదన చేశాయి. ఏదైతే BLA ఉందో, BLA అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని, ఈ మజీద్ బ్రిగేడ్ అనే ఒక సంస్థని రెండింటిని కూడా ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించండి అని చెప్పడం జరిగింది. దేనికి బేస్ చేసుకొని ప్రతిపాదించడం జరిగిందంటే 1267వ రిజల్యూషన్ ఆఫ్ ది UNSC ఐక్యరాజ్య సమితిలో, భద్రతా మండలిలో ఈ ఐక్యరాజ్య సమితిలో 1267వ తీర్మానం చేయడం జరిగిందండి. 1267 రిజల్యూషన్ అంటాం. దిస్ ఈజ్ ద రిజల్యూషన్ ఆఫ్ దేనిపైన, అప్పుడు ఎవరిపైన చేయడం జరిగిందంటే ఇక్కడ పర్టికులర్గా మనం చూసినట్లయితే ఆల్ ఖైదా అనే సంస్థ, ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో నడుస్తున్న ఆల్ ఖైదా అనే సంస్థ అండ్ తాలిబాన్లు అనేవారు ఉన్నారండి ఆఫ్ఘనిస్తాన్లో. ఈ రెండింటిపైన ఈ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించి వీళ్ళకి ఎలాంటి అంతర్జాతీయ పరంగా ఎలాంటి ఫండింగ్ ఉండకూడదు, ఎలాంటి ఫండ్ రేజ్ చేయడానికి అవకాశం ఉండకూడదు, ఎవరైనా ఫండ్స్ ఇచ్చినా కూడా సంబంధించినటువంటి అన్నీ కూడా ఫ్రీజ్ కావాలి అనే ఉద్దేశంతో 1267 తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి గతంలో ఆమోదించింది. గతంలో అంటే ఏ ఇయర్లో అంటే 1999 సంవత్సరంలో 1999లో ఐక్యరాజ్య సమితి చేసిన 1267 తీర్మానం ఏంటంటే ఆల్ ఖైదా అండ్ తాలిబాన్స్ని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించి అంతర్జాతీయ పరంగా దాన్ని కట్టడి చేయడం జరిగింది, ఎలాంటి నిధులు అందకుండా చేయడం జరిగింది. అదేవిధంగా మా సంబంధించిన పాకిస్తాన్లో ఈ యొక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అండ్ మజీద్ బ్రిగేడ్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, మా పైన పోరాటం చేస్తున్నారు, మా పైన బాంబు దాడి చేస్తున్నారు, అంతేకాకుండా జిహాద్కు సంబంధించినటువంటి మానవ బాంబు దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో వాటిని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించండి అని చెప్పడం జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మరి ఈ నేపథ్యంలో మరొక వ్యాఖ్య కూడా మనకు న్యూస్లో ఉంది. ఏంటి అని అంటే ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో చేసిన ఈ ప్రతిపాదన సందర్భంగా మన ఐక్యరాజ్య సమితిలోని మన భారత శాశ్వత ప్రతినిధి ద పర్మనెంట్ ఇండియాస్ రిప్రజెంటేటివ్ టు ది UNO ఐక్యరాజ్య సమితిలో మన భారత శాశ్వత ప్రతినిధి ఎవరండి? పర్వతనేని హరీష్ గారు కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. ఏంటి ఆ కామెంట్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్ర కార్యకలాపాలు సాగనివ్వరాదు అనేది మా యొక్క భారత్ యొక్క స్టాండ్ అని చెప్పడం జరిగిందని, మేము భారత్ అలా భావిస్తుందని చెప్పేసి దీన్ని కౌంటర్గా ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆఫ్ఘన్లో ఉగ్ర కార్యకలాపాలు సాగనివ్వరాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మన ఐక్యరాజ్య సమితిలో మన భారత శాశ్వత ప్రతినిధి ఆ సంబంధించిన విషయాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. ఎందుకోసం ఈ మధ్యకాలంలో మనకి కొన్ని సంఘటనలు జరుగుతున్న నేపథ్యం అనమాట. ఇక ఐక్యరాజ్య సమితి గురించి కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ పైన మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మనకి 1945 1945లో
సో మరి అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పాటు చేయబడింది. ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్లో ఉంది. ఒక్కోసారి మనం ఈ బేసిక్స్ పాయింట్స్ పైన మర్చిపోతున్నాం. ఈ బేసిక్ పాయింట్స్ పైన కూడా మనం నేర్చుకోవాలి. న్యూయార్క్ని మనం ఎంపైర్ సిటీ అని చెప్పేసి అంటామండి, బిగ్ యాపిల్ అని చెప్పేసి అంటామండి, ఎంపైర్ సిటీ, సిటీ ఆఫ్ ది స్కై స్క్రాపర్స్ కూడా అంటాం. ఇలాంటి బేసిక్ పాయింట్స్ పైన మన ఫారెస్ట్ ఆఫీసులో ఎలాంటి క్వశ్చన్ వచ్చిందండి, మన భారతదేశంలో స్పేస్ సిటీ, మన భారతదేశం స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఏ నగరాన్ని పిలుస్తారు అని చెప్పేసి అన్నారు. ఏదంటే బెంగళూరు అండి. ఏదంటే బెంగళూరుని మనం స్పేస్ సిటీ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తున్న నేపథ్యం ఇలాంటి కొన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కూడా న్యూయార్క్ని ఏమంటామండి, ఎంపైర్ సిటీ అండ్ సిటీ ఆఫ్ ది బిగ్ యాపిల్ అని చెప్పేసి అంటామండి. ఒక న్యూయార్క్ని సిటీ ఆఫ్ ది స్కై స్క్రాపర్స్, ఆకాశ ఆర్మాల నగరంగా న్యూయార్క్ని పిలుస్తాం. ఇలాంటి ఐక్యరాజ్య సమితిలో ప్రజెంట్ 193 దేశాలు ఉన్న విషయం. 193 దేశంగా సౌత్ సూడాన్, దక్షిణ సూడాన్ అనే దేశం ఉంది. దాంతోపాటు ఇంకొక విషయం గమనించండి, ఐక్యరాజ్య సమితికి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి, ద ప్రజెంట్ సెక్రటరీ జనరల్ టు ది యుఎన్ఓ, ఈజ్ నేమ్ ఈజ్ ఆంటోనియో గుటెరెస్ అండి. వారి పేరు ఏం పేరండి, ఆంటోనియో గుటెరెస్. ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గుటెరెస్ ఎన్నో వాడు అంటే 9వ వాడు, 9th పర్సన్ అండి. ఎప్పటి నుండి ఇతను పనిచేస్తున్న 2017 నుండి ఇది 2వ పర్యాయం పనిచేస్తున్నాడు. ఈ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని చెప్పేసి అంటే ఇతను పోర్చుగల్ దేశం చెందినవాడు ఎవరండి, ఆంటోనియో గుటెరెస్ అనే విషయం గమనించండి. ఎట్ ద సేమ్ టైం యుఎన్ఓ పైన కొన్ని లేటెస్ట్ అప్డేట్. యుఎన్ఓ 2026 2026 సంవత్సరాన్ని ఎలా ప్రకటించింది? సో 2026 ఎలా ప్రకటించిందండి, దట్ ఈస్ ఒక ఉమెన్ ఫార్మర్స్ ఇయర్, యుఎన్ఓ ఇయర్ ఆఫ్ ది ఉమెన్ ఫార్మర్స్ అండ్ ఐక్యరాజ్య సమితి మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. సో వెరీ ఇలాంటి ఇంపార్టెంట్ విషయం గమనించండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1 అండి, సెప్టెంబర్ 1 2025 నుండి, సెప్టెంబర్ 1 2025 నుండి ఐక్యరాజ్య సమితి ఏదండి, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అండి, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి, సో ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి 80వ అధ్యక్షుడిగా వచ్చారండి. వారే వచ్చేసి 80వ అధ్యక్షురాలుగా అయినారు. వారు ఎవరండి, అనలీనా బేర్బాక్. ఎవరండి, అనలీనా జర్మనీ దేశం చెందినటువంటి అనలీనా బేర్బాక్ అనేవారు ఒక ఐక్యరాజ్య సమితికి సో సాధారణ సభకి అధ్యక్షురాలుగా నియమితులు కావడం జరిగిన విషయం గమనించండి. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. పెలిమాన్ యంగ్ స్థానంలో వీరి నియామకం అనేది జరిగింది. పెలిమాన్ యంగ్ స్థానంలో ఈ నియామకం అనేది జరిగింది. అతి త్వరలోనే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ యొక్క సమావేశం 80వ జనరల్ అసెంబ్లీ మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశం అనేది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 3వ వారంలోనే ప్రారంభమవుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు అనమాట. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క నేపథ్యం. ఇక నెక్స్ట్ చూద్దామండి, ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అని చెప్పేసి అంటామండి. ఇంగ్లీష్లో కూడా రాసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైమరీ అమీబిక్ అంటే అమీబా సంబంధించిన జీవులు అనమాట. అంటే ఈ ప్రోటోజో వర్గానికి చెందినటువంటి జీవులు ఇవన్నీ కూడా అమీబిక్ అంట. మెనింజో సో మెనింజో ఒక ఎన్సెఫలైటిస్ అంటే మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులకు వచ్చేదాన్ని మనం ఏమంటామండి, ఎన్సెఫలైటిస్ అని చెప్పేసి. అంటే ఇది కొంచెం విభిన్నంగా వస్తుంది. మెదడుకు వచ్చే ఎన్సెఫలైటిస్ కన్నా అంటే మెదడు వ్యాధి కన్నా మరింతగా తీవ్రతరం అవుతుంది. కోర్స్ ఈ వ్యాధి వచ్చినప్పుడు మెదడు వ్యాధికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామో, ఎన్సెఫలైటిస్కి వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామో దీని కూడా అలాంటి ట్రీట్మెంటే ఉంటుంది. దీన్ని మనం PPM అని చెప్పేసి అంటాం చూడండి. ప్రైమరీ PAM సార్ క్షమించండి, PAM అని చెప్పేసి అంటున్నాం. అంటే ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అని చెప్పేసి అంటున్నాం. ఇది కేరళలో గత కొన్ని రోజుల నుండి బాగా ప్రభావితం అవుతుంది. దాదాపుగా కొంతమంది ఆ విధంగా 10 మందికి పైగా చనిపోవడం జరిగిందండి. ఈ యొక్క సంబంధించినటువంటి ప్రైమరీ ఈ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్. ఎక్కువగా కూడా ఏంటంటే ఇది చెరువులలో ఉంటుంది. సంబంధించినటువంటి ఒక పారాసైట్ పరాన్నజీవి. అంటే ఇది మెదడుని తినే ఒక అమీబా అండి. ఇది నెగ్లేరియా పౌలేరియా అని చెప్పేసి సంబంధించినటువంటి ఒక జీవి అన్నమాట. ఇది అమీబా లాంటిది. అమీబా అని చెప్పేసి అంటే మనకి ఏకకణ జీవులు, యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ ఉంటాయి. పారాసైట్స్ ఇవన్నీ కూడా పారాసైట్స్ అనమాట, పరాన్నజీవులు. మరి ఇలాంటి చెరువులు, తర్వాత నదులు, తర్వాత కుంటలు, ఈత కొలన్లలో అండ్ కాస్త వెచ్చగా ఉండే మంచినీటి కొలన్లో ఈ సంబంధించినటువంటి ఈ నెగ్లేరియా పౌలేరి అనే జీవు నెగ్లేరియా పౌలేరి అని చెప్పేసి అంటే ఈ నెగ్లేరియా పౌలేరి అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి పారాసైట్ ఉంది. దీనివల్లనే ఏమవుతుందంటే ఈ ప్రోటోజో తరగతి చెందిన దీనివల్లనే ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అని చెప్పేసి వస్తున్న నేపథ్యం అనమాట. ఇది ఏమవుతుందంటే మనకి నోటి ద్వారా కాకుండా మనం ఈ కొలంలో దిగినప్పుడు
లేకపోతే ఈత కొట్టినప్పుడు కానివ్వండి, ఇట్లా చెరువుల్లో దిగినప్పుడు కానీ మనము లోపలికి వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు అది ముక్కు నుండి ఆ విధంగా ఏమవుతుందంటే శరీరంలోకి ప్రవహిస్తుంది, వేగంగా శరీరంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ప్రయాణించి ఆ విధంగా మెదడులోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి రక్తం ద్వారా అని చెప్పేసి తద్వారా సో ఈమెనేమో కోమాలో కూడా వెళ్తున్న నేపథ్యం అనమాట. సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో రాకుంటే ఒక 2 వారాల కోమాలోనే చాలామంది చనిపోతున్నారు. 90% ఆఫ్ ఎవరికైతే ఈ వ్యాధి వస్తుందో 90% అలా చనిపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని సో ఇక్కడ కేరళ ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య యంత్రాంగాన్ని చేపడం జరిగింది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకుంటామండి. అంటే ఒక్కోసారి అడుగుతూ ఉంటాడు, ఎందుకో గతంలో ఎల్లో ఫీవర్ లాంటివి కానీ జీకా వైరస్ లాంటివి కానివ్వండి, అంతేకాకుండా 2020లో మనకి ఫస్ట్ టైం ఇక్కడేనండి, ఫస్ట్ టైం అంటే 2019లో తొలిసారిగా కరోనాని గుర్తించారు, కోవిడ్ వైరస్ని చైనాలో. బట్ 2020 జనవరిలో ఫస్ట్ కోవిడ్ కేసు కూడా మనకి ఎక్కడ నమోదు కావడం జరిగిందంటే కేరళలో నమోదైనటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇది మనకి ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్, లేకపోతే సింపుల్గా ఇక్కడ PAM అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అనేది ప్రబలుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అక్కడ యంత్రాంగాన్ని కోరడం జరిగిందని చెప్పేసి అన్నప్పుడు ఇక ఈ సంబంధించినటువంటి అంశం అన్నమాట. ఓకేనండి. ప్రజెంట్ అయితే మనకి కేరళకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ గారు కూడా సో జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పేసి ప్రజానికానికి కూడా సో మరి జాగ్రత్తలు సూచించడం జరిగింది అనమాట. ఇది కేరళకు సంబంధించిన అంశం అండి. సో ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ మనకి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా ఒక ఆరోగ్య విషయంలో, ఒక ప్యాథాలజీ ఇలాంటి విషయాలలో కూడా ఒక వ్యాధి శాస్త్రంలో కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూద్దామండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక అండి, ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక. వాతావరణ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఆర్థిక వ్యవస్థపై 131 లక్షల కోట్ల ప్రభావం పడుతుంది ఎప్పటి వరకు 2050 నాటికి అని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ప్రపంచ ఆర్థిక వేదిక అనే విషయం గమనించండి. ఈ ప్రపంచ ఆర్థిక వేదిక ఒకటే చెప్పిందనమాట. సో ఈ వాతావరణ సంబంధిత అనారోగ్యం, ఈ ఎన్విరాన్మెంటల్లో, ఈ అట్మాస్ఫియర్లో ఈ వెదర్ కండిషన్స్ అని మారిపోతూ ఉన్నాయి. అట్మాస్ఫియరిక్ కండిషన్, ఈ మెటీరియలాజీకి సంబంధించినటువంటి కండిషన్స్ అని కూడా మారిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా ఇల్ హెల్త్ కండిషన్స్ వల్ల సో ఎకనమీ సిస్టమ్ పైన చాలా 131 లక్షల కోట్ల 131 lakhs crores అంటే సుమారుగా 1.5 lakhs crores డాలర్స్ అనమాట. ఈ మనకు డాలర్ కరెన్సీలో చెప్పినట్లయితే, లేదా మన భారతీయ కరెన్సీ అయితే 131 లక్షల కోట్ల ప్రభావం పడబోతుంది ప్రపంచం పైన 2050 నాటికని చెప్పడం. పర్టికులర్గా చూసినట్లయితే ఈ వాతావరణ మార్పుల వల్ల, ఈ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల, ఈ యొక్క వెదర్ చేంజెస్ వల్ల ప్రజల రోగాల బారిన పడడం జరుగుతుంది. పర్టికులర్గా దీని ద్వారా ఆహారం పైన పడుతుంది, వ్యవసాయం పైన పడుతుంది, సరైన ఉత్పాదక రాని పరిస్థితి ఉంటుంది. బిల్ట్ ఎన్విరాన్మెంట్, మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ విషయం కూడా చాలా అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య సంరక్షణ సరిగా లేని పరిస్థితుల్లో ఈ వాతావరణ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల బీమా పైన అంటే ఇన్సూరెన్స్ సెక్టార్ పైన కూడా ప్రభావం పడుతుంది. చాలామంది ఇన్సూరెన్స్ తీసుకోవడం, క్లెయిమ్ చేసుకోవడం ఇలాంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి సో ఆరోగ్య సమస్యలు కూడా ప్రభావం ఉంటుందని చెప్పేసి ఇక్కడ సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ నివేదిక అనేది విడుదల చేయడం జరిగింది. సో నివేదిక ద్వారా వచ్చినటువంటి సమాచారం అండి, 2050 నాటికి వాతావరణ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఆర్థిక వ్యవస్థపై 131 లక్షల కోట్ల ప్రభావం, లేకపోతే 1.5 లక్షల కోట్ల డాలర్ల ప్రభావం పడుతుందని చెప్పినటువంటి సంస్థ ఏది అని చెప్పేసి అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. మరి ఇలాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం లేదా ప్రపంచ ఆర్థిక వేదిక అని చెప్పేసి అంటామండి. ఇది ప్రపంచ ఆర్థిక వేదిక. మరి ఈ ప్రపంచ ఆర్థిక వేదిక అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అని చెప్పేసి అన్నప్పుడు 1971లో ప్రారంభించబడింది. స్విట్జర్లాండ్లో ప్రారంభించబడిందండి. స్విట్జర్లాండ్ దీనికి సంబంధించి ప్రధాన కేంద్రంగా ఉంది స్విట్జర్లాండ్. సో అంతేకాకుండా ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్లోని దావోస్లోనే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క వార్షిక సమావేశం అనేది నిర్వహిస్తున్న నేపథ్యం. వెరీ రీసెంట్గా మనము ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరం జనవరిలో ఎక్కువ నిర్వహిస్తారు ఈ సమావేశాన్ని. 55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం 2025 జనవరిలో కూడా ఎక్కడ నిర్వహించారని స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఈ ప్రపంచ ఆర్థిక వేదిక వ్యవస్థాపకులు వచ్చేసి ఎవరండి? క్లాస్ స్క్వాబ్ అండి. ఎవరండి? ఈ క్లాస్ స్క్వాబ్ అనేవారు క్లాస్ స్క్వాబ్ అనేవారు సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క వ్యవస్థాపకులుగా ఉండడం జరిగిందనమాట. ఇది ఒక నివేదికల విషయంలో, ఒక రిపోర్ట్స్ విషయంలో మనం చూసుకోవాల్సినటువంటి అంశం.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్. మనం ఎస్టర్డే డిస్కస్ చేసాం పసిఫిక్ రీచ్ అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పసిఫిక్ రీచ్ అనే ఎక్సర్సైజ్లో సో మనకి 40 దేశాలు పాల్గొంటున్నాయి. సింగపూర్ దేశం నిర్వహిస్తుందని కూడా చెప్పుకోవడం జరిగింది. సింగపూర్ దేశం నిర్వహిస్తుందని కూడా చెప్పుకున్నామండి. ఇలాంటి నేపథ్యంలో సో మరి మన భారత్ కూడా ఈ పసిఫిక్ రీచ్ అనే మల్టీనేషనల్ ఎక్సర్సైజ్లో పాల్గొంటుంది. మన భారత్ తరపున ఐఎన్ఎస్ నిస్తార్ నౌక కూడా పాల్గొంటుందనే విషయం చెప్పుకోవడం జరిగింది. ఇలాంటిదే మరొక ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నారండి. ఇది ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్ అండి. ఇది ఓకేనా, ఇది 2025. సో మరి సెప్టెంబర్ 15 to 19 5 days పాటు నిర్వహిస్తున్నారు. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, ఇది ఒక సైనిక విన్యాసాలు. సో సైనిక సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు, సైనిక విన్యాసాలండి. అండ్ ఎక్కడ నిర్వహిస్తున్నారంటే సో జేజు ఐలాండ్ అండి. ఈ జేజు ఐలాండ్, జేజు ద్వీపం, ఈ జేజు ద్వీపం అనేది ఎక్కడ కలదు అంటే ఇది సౌత్ కొరియా కిందకి వస్తుంది అనమాట. ఈ సౌత్ కొరియా కిందకి వస్తున్నటువంటి ఈ యొక్క సౌత్ కొరియా పరిధిలోని ఈ జేజు ద్వీపం నిర్వహిస్తున్నారు. ఎన్ని కంట్రీస్ పాల్గొంటున్నాయంటే 3 దేశాలు. అంటే ఇట్ ఈజ్ ఏ ట్రైలేటరల్ ఎక్సర్సైజ్. బైలేటరల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటండి? బైలేటరల్ ఎక్సర్సైజ్ అంటే 2 దేశాలు పాల్గొంటాయి. ఒక ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే ఇక్కడ సో 3 దేశాలు పాల్గొంటాయి, 3 countries పాల్గొంటాయి. అలా కాకుండా మల్టీనేషనల్ అంటే అనేక దేశాలు పాల్గొంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ అనేక దేశాలు అంటే ఇక్కడ చూసారు అనేక దేశాలండి, మెనీ కంట్రీస్. ఇక్కడ చూడండి పసిఫిక్ రీచ్, ఇట్ ఈజ్ ఏ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్. రేపు ఎగ్జామినేషన్లో పాయింట్ బిట్ కూడా అలా అడగొచ్చండి, పాయింట్స్ అలా అడగవచ్చు. పసిఫిక్ రీచ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్? సరే అది నావల్ ఎక్సర్సైజ్ అఫ్ కోర్స్, బట్ ఏ రకమైన ఎక్సర్సైజ్ అంటే ఎన్ని దేశాలు పాల్గొంటున్న ఎక్సర్సైజ్ అంటే ఇట్ ఈజ్ ఏ మల్టీనేషనల్. ఇదేంటి పసిఫిక్ రీచ్ అనేది మల్టీనేషనల్ అంటే చాలా దేశాలు పాల్గొంటున్నాయి. ఓకేనా, సింగపూర్ నిర్వహిస్తుంది, 40కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింబాక్స్ అనే విన్యాసాలు ఉన్నాయండి. సింబాక్స్ అంటే సింగపూర్, ఇండియా మ్యారిటైమ్. బైలేటరల్ ఎక్సర్సైజ్, ఇక్కడ బైలేటరల్ ఎక్సర్సైజ్ అంటే 2 దేశాలు పాల్గొంటాయి. కాబట్టి సింబాక్స్ అనేది ఏ తరహా విన్యాసాలు అంటే బైలేటరల్ ఎక్సర్సైజ్. చూడండి ఇంద్రా ఫ్రెండ్స్, ఇండియా, రష్యా. కాబట్టి ఏ తరహా విన్యాసాలు, ఏ రకమైన విన్యాసాలు? బైలేటరల్ ఎక్సర్సైజ్. బట్ ఇక్కడ ఫ్రీడమ్ ఎడ్జ్ అనేది ఏ తరహా విన్యాసాలు అంటే ఇక్కడ ట్రైలేటరల్ అండి. ఏది? ట్రైలేటరల్ ఎక్సర్సైజ్. ఏదండి? సో ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అనేది మనకి ఫ్రీడమ్ ఎడ్జ్ అనే ఎక్సర్సైజ్ అనమాట. కాబట్టి ఏ 3 కంట్రీస్ ఇందులో పాల్గొంటున్నాయి? సౌత్ కొరియా, అమెరికా, జపాన్ దేశాలు ఇందులో పాల్గొంటున్నాయండి. సౌత్ కొరియాలోని ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి జేజు ద్వీపంలో పాల్గొంటున్న నేపథ్యం. ఈ విన్యాసాలని ఒక నార్త్ కొరియా తీవ్రంగా ఖండించింది. ఎందుకోసం అని చెప్పేసి నార్త్ కొరియాకు సమీపం నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. అంటే ఇలాంటప్పుడు కిమ్ జోంగ్ ఉన్ నార్త్ కొరియా ప్రెసిడెంట్ దీన్ని ఖండించడం జరిగిందని. సో వెరీ ఇంపార్టెంట్ సంబంధించినటువంటి విన్యాసాలుగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా, ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్ గుర్తుపెట్టుకోండి. బైలేటరల్ అంటే ఏంటి, ట్రైలేటరల్ అంటే ఏంటి, మల్టీనేషనల్. ఇక్కడ ఫ్రీడమ్ ఎడ్జ్ అనేది ఏ రకమైన విన్యాసం అంటే ఇక్కడ త్రిపక్ష అన్నమాట. త్రిపక్ష అంటే మూడు దేశాలు పాల్గొంటున్నాయి. ఏవా 3 దేశాలు అంటే సౌత్ కొరియా, అమెరికా, జపాన్ దేశాలు పాల్గొంటున్నటువంటి అంశాలు అనమాట. ఒక వెరీ 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 ఇంపార్టెంట్ సంబంధించినటువంటి అంశానిగా చూసుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనకి షామ్స్ డిఎన్ఏ అనగా డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ పాయింట్స్ ఫర్ ది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడే విధంగా సో మనకి మెయిన్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడానికి ఎక్కువ స్కోప్ లేని వాటిని తీసుకొచ్చి ఇక్కడ మనకు బుల్లెట్స్ పాయింట్ రూపంలో సో అందించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత పర్యటనకు వచ్చినటువంటి రామన్ లగర్తా ఏ సంస్థకు చైర్మన్గా ఉన్నారండి? రామన్ లగర్తా అండి. ఈ రామన్ లగర్తా అనే వరకు పర్సన్స్ ఇన్ ద న్యూస్ అంటే ఏంటంటే ఇక్కడ వార్తల్లోని వ్యక్తి అండి. పర్సన్స్ ఇన్ ద న్యూస్, పర్సన్స్ ఇన్ ద ప్లేసెస్, పర్సన్స్ ఇన్ ద కంట్రీస్, ఇవన్నీ మనకి ప్లేసెస్ ఇన్ ద న్యూస్, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మరి భారత పర్యటనకు వచ్చినటువంటి రామన్ లగర్తా ఏ సంస్థకు చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారంటే పెప్సికో అండి. ఈ యొక్క పెప్సికో అనే ఒక సంస్థ ఉంది, మన అందరికీ తెలుసండి. ఈ పెప్సికో మరి ఒక కూల్ డ్రింక్స్ అందిస్తున్నటువంటి సంస్థ, శీతల పానీయాలు అని చెప్పేసి అంటాం కదా, అది తయారు చేస్తున్నటువంటి సంస్థ. ఈ పెప్సికో సంస్థ చెందినటువంటి ఈ రామన్ లగర్తో ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్ మన భారతదేశంలో
3 రోజుల పర్యటన రావడం జరిగింది. ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా సో రామన్ లగర్తా గారు సో మరి నరేంద్ర మోడీ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా సో కలవడం జరిగిన నేపథ్యాన్ని గమనించండి. ఓకేనా. ఇటీవల కాలంలో సెప్టెంబర్ 2వ వారంలో సో మరి ఇక్కడ భారత పర్యటనకు వచ్చినటువంటి ఒక మనకి సెప్టెంబర్ 2వ వారం సెప్టెంబర్ సంబంధించిన విషయంలో సెప్టెంబర్ 18, 2025లో మన భారత పర్యటనకు వచ్చినటువంటి సెప్టెంబర్ 18 2025లో 3 రోజుల పాటు మన భారత పర్యటనకు వచ్చినటువంటి రామన్ లగర్తా అనేవారు ఏ సంస్థకు చైర్మన్ సీఈఓగా ఉన్నారంటే రామన్ లగ్వర్తా అండి. ఎవరంటే అతను పెప్సికో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. గతంలో ఈ పెప్సికో సంస్థకి సో మన భారతీయ నేపథ్యం ఉన్నటువంటి మన భారతీయ మహిళ అయినటువంటి వారు గతంలో చైర్పర్సన్గా పనిచేశారు. వారి పేరు ఇంద్రా నుయ్ అండి. గతంలో పనిచేసిన వారు ఇంద్రా నుయ్. ఇది ప్రజెంట్ ఉన్నవారు రామన్ లగర్తా అనే విషయం గమనించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ ఒక రికార్డ్ అండి, ప్రపంచ రికార్డు సాధించింది ఒడిషా రాష్ట్రం. ఏ విషయంలో ఒడిషా రాష్ట్రం ఈ గిన్నీస్ రికార్డు సాధించింది, ఈ వరల్డ్ రికార్డు సాధించిందంటే 12 అవర్స్లోనే 12 గంటల్లోనే ఇన్ ద 12 అవర్స్లోనే 1.5 కోటి మొక్కల్ని నాటి ప్రపంచ రికార్డు సాధించిన రాష్ట్రం ఏదంటే ఇక్కడ సో ఒడిషా రాష్ట్రం. అండ్ సెప్టెంబర్ 17, 2025 సో బర్త్డే ఆఫ్ ది నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి సో మోహన చరణ్ మాంజీ ఇచ్చిన పిలుపు మేరకి సో మరి 12 గంటల్లో 1.5 కోటి మొక్కలు నాటి ఒక ప్రపంచ రికార్డు సాధించిన రాష్ట్రంగా ఈరోజు ఒడిషా రాష్ట్రం ఉందండి. ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మోహన చరణ్ మాజీ అండి. సో మోహన చరణ్ మాజీ అనేవారు సో ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకేసారి 2244 మంది విద్యార్థులు సైకోమెట్రిక్ అంటే వివిధ సంబంధించినటువంటి ఈ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, మన సైకాలజీ ఎలా ఉంటుంది, ఆ సంబంధించినటువంటి ఆ సైకాలజీ సంబంధించినటువంటి ఒక యాప్టిట్యూడ్ అనమాట. మన సైకోమెట్రిక్ అంటే మన సైకాలజీని అధ్యయనం చేసే ఒక టెస్ట్ అనమాట. అలాంటి సైకోమెట్రిక్ పరీక్ష రాసి రికార్డు సృష్టించిన రాష్ట్రం ఏది? ఒకటే రోజు అనమాట. ఒకేసారి 2244 మంది విద్యార్థులు సైకోమెట్రిక్ పరీక్ష రాశారు. గతంలో మనం చూసినట్లయితే గతంలో రాజస్థాన్లో ఈ రికార్డ్ అనేది ఉంది. ఇప్పుడైతే రాజస్థాన్లోని రాజసమద్ అనే ప్రాంతంలో ఈ రికార్డ్ అనేది బ్రేక్ కావడం జరిగింది. గతంలో సింగపూర్ చేసినటువంటి ఈ రికార్డు ఉన్నది. ఈ రికార్డుని ఎవరు బ్రేక్ చేయడం జరిగిందంటే సో మరి రాజస్థాన్ రాష్ట్రం బ్రేక్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ హెరిటేజ్ కల్చర్, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా సో మరి తెలుసుకుంటున్నామండి. సిరార్ కొంగు హతీ చిల్లీ ఉత్సవము. ఈ సిరార్ కొంగు హతీ చిల్లీ ఉత్సవం అనేది ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు అని చెప్పేసి అన్నప్పుడు సో మణిపూర్ రాష్ట్రంలో నిర్వహిస్తారండి సిరారా కొంగు హతీ చిల్లీ ఉత్సవం అనే విషయం గమనించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 2025-26 ఈ ఆర్థిక సంవత్సరానికి స్టాండర్డ్ అండ్ పూర్స్ అనే సంస్థ ఉందండి. అంటే వివిధ సంబంధించినటువంటి సంస్థలకి వివిధ దేశాలకి ఆర్థిక విషయాలను అధ్యయనం చేస్తూ ఆ దేశం యొక్క జీడిపి ఎంత, వృద్ధి రేట్ ఎంత అంచనా వేస్తున్నటువంటి సంస్థ. ఈ నేపథ్యంలో 2025-26 సంవత్సరానికి స్టాండర్డ్ అండ్ పూర్స్ అనే సంస్థ భారత్ యొక్క జీడిపిని ఎంత అంచనా వేసింది, వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ ఆఫ్ ది ఇండియాస్ జీడిపి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ అన్నప్పుడు 6.5%గా అంచనా వేయడం జరిగింది. ఇటీవల కాలంలో చాలా సంస్థలు కూడా పిచ్ రేటింగ్ సంస్థ కానివ్వండి, ఆర్బీఐ లాంటి సంస్థలు కూడా సో మనకి 6.5-6 అట్లనే ఇస్తున్న నేపథ్యం ఉంది. ఇది కూడా మనకి స్టాండర్డ్ పూర్స్ కూడా మనకి ఎంత అంటే 6.5%గా జీడిపిని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదండి జీడిపి అంటే ఏంటండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. S&P అనే సంస్థ అంటే అబ్రివేషన్ ఏంటండి, స్టాండర్డ్ అండ్ పూర్స్ అని చెప్పేసి ఒక రేటింగ్ సంస్థ. ఆర్థిక విషయాల్ని అంటే ఒక దేశాన్ని ఆ విధంగా ఆర్థిక అంశాల నేపథ్యంలో అధ్యయనం చేసి ఆ విధంగా ఒక అనాలిసిస్ చేసినటువంటి సంస్థగా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనండి. గోల్డ్మ్యాన్ అండ్ షాక్స్, ఫిచ్ అండ్ స్టాండర్డ్ అండ్ పూర్స్, IMF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, RBI, ADB ఇలాంటి సంస్థలు ఇచ్చినటువంటి నివేదికలపైన వివిధ దేశాలు పర్టికులర్గా మన భారతదేశం చేసినటువంటి పైన జీడిపి చేసిన అంచనా పైన మనం గత క్లాసెస్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అవి మనం చూసుకోవాలి. అవన్నీ కూడా దాదాపుగా 6.3-6.5% ఆ లోపలనే ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి సెప్టెంబర్ 19, 2025 ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.